హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్సెంచర్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్కి ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హైరింగ్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనకు నౌకరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో మనకు జాబ్ పోస్టింగ్ చేశారు. ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ అనేటువంటి ఈ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్కి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. అండ్ మనం క్వాలిఫికేషన్స్ చూస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పి ఇచ్చారు. సో ఏ డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎనీ గ్రాడ్యుయేట్ అయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తే 0 to 1 year అని చెప్పేసి ఉన్నారు. ఫ్రెషర్స్ అయినా లేకపోతే 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అయితే నిన్న పోస్ట్ చేశారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై అయితే చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, లాంగ్వేజ్ ఎబిలిటీ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి, ఇంటర్మీడియట్ లెవెల్. ఆ లెవెల్ వరకు అయితే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వాట్ వుడ్ యూ డూ, వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. రోల్ అయితే కస్టమర్ సక్సెస్ అసోసియేట్స్. సో కస్టమర్ రిలేటెడ్ జాబ్ కాబట్టి ఇక్కడ మనకు వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ కోపింగ్, ఎమోషనల్ రెసిలెన్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పేసి ఎఫెక్టివ్గా డీల్ చేయడం కానీ అండ్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవైతే ఉండాలి. ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఉండాలి. సో ఏదైనా టాస్క్లు ఇచ్చినప్పుడు మంచిగా పర్ఫామ్ చేయడం కానీ. అండ్ ఇది కంటెంట్ మోడరేషన్ రిలేటెడ్ జాబ్ కాబట్టి డివైడ్ ఆఫ్ ఇన్హెరెంట్ బేసిస్ ఆఫ్ పర్సనల్ బిలీఫ్స్. మీ పర్సనల్గా ఏవైనా మీ నమ్మకాలని బట్టి అవైతే ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి. అండ్ క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇవైతే ఈ స్కిల్స్ ఇక్కడ ఏవేవి మెన్షన్ చేశారో ఆ స్కిల్స్ అయితే రెజ్యూమేలో అయితే మెన్షన్ చేయండి. అండ్ డీప్ ఫెమిలియారిటీ అండ్ ప్యాషన్ ఫర్ ద ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇంటర్నెట్ కల్చర్, హై అఫినిటీ అండ్ కల్చరల్ అవేర్నెస్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ సిచ్యువేషన్స్. సో మన చుట్టూతా మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి పొలిటికల్గా కానీ, సోషల్గా, కల్చరల్గా ఏవి జరుగుతున్నాయో వాటి మీద బేసిక్ ఐడియా అయితే మనకు ఉండడం మంచిదే అని చెప్తున్నారు. సో అకార్డింగ్ టు షిఫ్ట్స్ అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ టీమ్తో కలిసి వర్క్ చేయడం, ఇండివిజువల్గా వర్క్ చేయడం అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. దెన్ ఇది కంటెంట్ మోడరేషన్ రిలేటెడ్ కాబట్టి రివ్యూ, క్లాసిఫై ఆర్ రిమూవ్ కంటెంట్ అకార్డింగ్ టు క్లయింట్ గైడ్లైన్స్. సో క్లయింట్ గైడ్లైన్స్ని బేసిస్ చేసుకుని రివ్యూ చేయడం కానీ, దాన్ని క్లాసిఫై లేకపోతే రిమూవ్ చేయడం కానీ అకార్డింగ్ టు క్లయింట్ గైడ్లైన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. యూజింగ్ స్పెసిఫిక్ టూల్స్ అండ్ ఛానల్స్ వీటిని యూస్ చేసి అయితే ఈ ప్రాసెస్ రివ్యూ కానీ, క్లాసిఫై కానీ, రిమూవ్ కానీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని అయితే ఫాలో అవుతూ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్ అని చెప్పి ఇచ్చారు. ఇవైతే ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్ని మన రెజ్యూమేలో మెన్షన్ చేస్తే బెటర్ అనమాట. ఇందాక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ అనేవి చూసాం, వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్ అని చెప్పేసి. ఇప్పుడు వాట్ వుడ్ యూ డూ, మీరు సెలెక్ట్ అయితే ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇది కంటెంట్ మోడరేటర్కి రిలేటెడ్ కాబట్టి సో మీరైతే ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తారనమాట. హెల్ప్ చేయడం అనమాట, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కానీ అండ్ సేఫ్టీ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వర్క్ అయితే మీరు చేస్తారనమాట ఈ రోల్లో. The trust and safety offering with Accenture operations helps keeps the internet safe and helps platform companies accelerate, scale and improve their businesses. Content moderators serve as an important line of defense by helping improve the quality and safety of online content while gaining hands-on job experience అని చెప్పేసి ఇచ్చారు. So you will deliver value to our clients while making a larger impact on society and responsible for analyzing and reviewing యూజర్ ప్రొఫైల్స్, ఆడియోస్, వీడియోస్ అండ్ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో వాళ్ళ గైడ్లైన్స్ని మనం ఫాలో అవుతూ డివైడ్ ఆఫ్ అవర్ పర్సనల్ బిలీఫ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఏది నచ్చితే అది కాకోకుండా వాళ్ళ గైడ్లైన్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన ప్రొఫైల్స్ని కానీ, ఆడియో కానీ, వీడియోస్ని కానీ చెక్ చేసి, రివ్యూ చేసి క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. ఇది మనకు వాట్ వుడ్ యూ డూ అని చెప్పేసి ఇంకా మనకు ఇక్కడైతే కంప్లీట్గా ఇచ్చారు. సో ఈ జాబ్‌కి శాలరీ చూసుకుంటే యావరేజ్‌గా 2.6 lakhs పర్ యానమ్ వరకు శాలరీస్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు.
అండ్ అప్లై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. అప్లై అని కంపెనీ సైట్ ఉంది. సో, మనకు డైరెక్ట్‌గా యాక్సెంచర్ రిలేటెడ్ కెరియర్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యాక్సెంచర్ కెరీర్ పేజ్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్స్‌లో ఎనీ గ్రాడ్యుయేట్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా గానీ. అండ్ అప్లై నౌ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఆల్రెడీ యాక్సెంచర్‌లో అకౌంట్ ఉన్నట్టయితే మీ మెయిల్ అడ్రెస్ అండ్ యువర్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు లేదు ఫ్రెష్‌గా చేస్తున్నారు అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్‌ని సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.